సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెటూరులోనే కాదండి, పట్టణాల్లో కూడా సంబరాలు అంబరాన్ని అంటేస్తాయి. మరి హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ విషయానికి వస్తే ఇక్కడ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే నిజంగా అట్టహాసంగా ఉందండి. ఇక్కడ ఏంటంటే 16 దేశాల నుంచి 40 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. అంతేకాదండి, మన ఇండియా నుంచి కూడా మొత్తం 60 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇంకా గర్వంగా చెప్పాలంటే మన హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది పార్టిసిపెంట్స్ వచ్చారండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా పార్టిసిపెంట్సే. సో వాళ్ళతో తెలుసుకుందాం మరికొన్ని విశేషాలని. నమస్కారం అండి. Hi, my name is Hima Bindu. Oh, nice name అండి. I am from Kohinoor Kite Club. Oh, nice. More than 15 years నుంచి నేను కైట్స్ ఎగరేస్తున్నాను. 15 years. అవును. ఇప్పుడు నా కొడుకు కూడా ఎగరేస్తాడు. అవును, అలాంటిదే అనుకో. మా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. లైక్ స్నేక్ కైట్, బాలాజీ కైట్, బోట్ కైట్, ఇందాక మీరు చూసినట్టయితే అలా చాలా కైట్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ అందరికీ మకర సంక్రాంతి. టోటల్గా ఎన్ని కైట్స్ తెచ్చారండి? మోర్ దెన్ 30 వెరైటీస్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. ఓ గ్రేట్, ఇది గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. 30 కైట్స్ తెచ్చారంట, గ్రేట్ అండి. అన్నీ ఎగరేస్తున్నారా? ఇంకా లేదు, మెల్లమెల్లగా తీస్తాం బయటికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ పేరండి? హాయ్, నా పేరు సోనిక. సోనిక, నైస్ నేమ్ అండి. ఎక్కడ నుంచి థ్యాంక్ యూ. వచ్చారు? నేను కూడా కోహినూర్ కైట్ క్లబ్. Okay. మాదంతా ఒక ఫ్యామిలీ, ఒక్కొక్క క్లబ్ మాత్రమే. అవునా? అండ్ మేము ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి ఎగరేస్తాం. మా దగ్గర డిఫరెంట్ కైట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మన డిఫరెంట్ కైట్స్తో పాటు డిఫరెంట్ స్వీట్స్ కూడా చూడవచ్చు ఇక్కడ మనము. Yes, yes. అంటే మన నేచర్, అంటే మన స్పెషాలిటీని ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి మన ఫుడ్ అంతా తెలియజేయడానికి బాగుంటుంది. మీరు చూసారా స్వీట్స్ అన్ని? చూశాను, కొన్ని స్టాల్స్ అయితే చూశాను. నచ్చాయా మరి? తిన్నారా? టేస్ట్ చేశారా? ఇంకా లేదు, ఈవినింగ్ ట్రై చేస్తాం. ఓకే, మీకు ఏది నచ్చిందండి అక్కడ చూసిన వాటిలో? అంటే అన్నీ మన తెలంగాణ స్టైల్లో అన్నీ ఉన్నాయి కదా. ఓ వావ్, నైస్. తెలంగాణ కాదనుకుంటా, ఇంకా ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి అన్నమాట. మరి ఏదే టేస్ట్ చేయాలనుకుంటున్నారు? నేను అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ తింటారా? ఆమె స్వీట్ లవర్. ఓ వావ్, నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ తినడానికి మీకు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సుకన్య. సుకన్య గారు, సేమ్ ప్లేస్ నుంచి వస్తున్నాను. నేను ఆల్మోస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి 8 years నుంచి వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను. ఇంకా వీడు ఫస్ట్ టైం రావడం, చూపించుదామని వీడిని ఫస్ట్ టైం తీసుకురావడం వల్ల. మీరు కాక మీ పిల్లలకు కూడా నేర్పించేస్తున్నారా? వాళ్ళ డాడీ ఫస్ట్ నుంచి వీళ్ళతో పాటే ఉన్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను 8 years నుంచి అయితే వీళ్ళతో పాటే వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్. ఇక్కడ కైట్ ఫెస్టివల్ చూడడానికి వచ్చిన సందర్శకుల కోసం జిహెచ్ఎంసీ అండ్ పోలీస్ సిబ్బంది అన్ని రకాల సదుపాయాలను చేశారండి. అంతేకాదు ఇక్కడ ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన విజిటర్స్ని అడుగుదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మితేష్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను ఇక్కడ హైదరాబాద్ తార్నాక నుండి వస్తున్నాను. యా. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారండి? ఇక్కడ నేను రెగ్యులర్గా 4 years నుంచి వస్తున్నాను. అంటే మీకు చాలా ఇష్టం ఇక్కడ? యా, ముఖ్యంగా మన తెలుగులో న్యూ ఇయర్ తర్వాత ఫస్ట్ వచ్చే తొలి పండుగ సంక్రాంతి. సో డెఫినెట్లీ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ. సో కైట్స్ అనేవి మనకి చాలా ఇక్కడ వెరైటీ ఆఫ్ కైట్స్ అనేవి వస్తుంటాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ నుంచి మనము బయట నుంచి కూడా డిఫరెంట్ మెటీరియల్స్తో యూజ్ చేసుకొని ఇక్కడ కైట్స్ అంటూ ఫ్లైట్ చేస్తుంటారు. సో కిడ్స్కి కానీ పేరెంట్స్కి కానీ అందరికీ ఒక మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ. సో డెఫినెట్లీ ఈ సంక్రాంతికి 3 days ఇక్కడ హైదరాబాద్లో ఎవరున్నా సరే డెఫినెట్లీ ఇక్కడ పెరెడ్ గ్రౌండ్స్కి విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ కైట్స్ అన్ని చూసారు కదండి, ఇక్కడ మీకు ఏది నచ్చింది బాగా? డెఫినెట్లీ మనకి ఇక్కడ చూసుకుంటే చాలా వెరైటీ ఫ్లాగ్స్ ఉన్నాయి, కైట్స్ ఉన్నాయి. అందులో మన ఇండియన్ ఉంది, డ్రాగన్ ఉంది, చైనీస్ డ్రాగన్ ఉంది, మన బాలాజీ కైట్ ఉంది. ఇక్కడ చూసే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అన్ని ఇక్కడ ప్రతి ఒక్క కైట్ ప్రతి ఒక్క ఐ కాంటాక్ట్ని ఇట్లా పుల్ చేసే విధంగా ఉన్నాయి. సో ఎవ్రీ కైట్ ఇస్ అ బ్యూటిఫుల్ కైట్ హియర్ విచ్ ఇస్ ఫ్లైయింగ్. అంటే మీకంటే స్పెషల్ ఏం లేదు ఇక్కడ? నాకైతే ఇగో మన బాలాజీ ఏడుకొండల స్వామి కైట్ బాగా నచ్చిందండి, అందుకనే ఇక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇక్కడ కైట్ ఫెస్టివల్ 1985లో ప్రారంభమైందంటండి. అప్పుడు స్టాప్ అయిపోయింది, మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశారు. అయితే 3 ఇయర్స్ దీన్ని స్టాప్ చేశారండి. అందుకే ఇప్పుడు అనూహ్యంగా చాలా మంచి స్పందన వచ్చింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మరొకరితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నా పేరు శ్రవణ్ కుమార్ అండి. నేను కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఫస్ట్ నుంచి పార్టిసిపేట్. మా క్లబ్ వచ్చేసి 1999లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మేము ఇంటర్నేషనల్ నేషనల్ ఈవెంట్స్ కూడా చేస్తాము. మావన్నీ కాన్సెప్ట్ వచ్చేసి ఇన్నోవేటివ్ కైట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బాలాజీ తీసుకున్నాము. దీంట్లో ప్రతి ఒక్క బిట్ ప్యాచ్ వర్క్ చేసి ఇది యాక్చువల్గా అవార్డ్ విన్నింగ్ కైట్. ఇది 2008లో అవార్డ్ విన్నింగ్ కైట్. అంటే దీంట్లో ఎట్లా అంటే స్పెషాలిటీ ప్రతి ఒక్క బిట్ మనం కట్ చేసి కుట్టాము దీంట్లో. అట్లా మనకు ఇది అవార్డ్ విన్నింగ్ కైట్. ఇట్లాంటివి కాకుండా మనం 12 ఫీట్ మన దగ్గర భగత్ సింగ్ కైట్ కూడా ఉంది. మళ్ళీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద కైట్ కూడా చేసాము. మళ్ళీ ఇంకొకటి ట్రైన్ కైట్ చేసాము. అది ఒకటే స్ట్రింగ్ మీద దాదాపు ఒక 250 కైట్స్ ఫ్లై అవుతాయి. అది కూడా మనము డిజైన్ చేసాము. అంటే మన దగ్గర ఇంకొకటి మన రీజర్ బ్లేడ్ ఉంటుంది కదా, ఆ మందం 1 ఇంచ్ కైట్ కూడా ఉంది మన దగ్గర. మళ్ళీ మొన్న 75 నేషనల్ మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉండే కదా, దాంట్లో కూడా దాని భాగంగా ఒకటే స్ట్రింగ్ మీద 75 కైట్స్ ఫ్లాగ్స్ ఒకటే ఎగరగా అది కూడా డిజైన్ చేసినండే. అట్లా మా ప్రెసిడెంట్ వచ్చేసి శ్రీనివాస్ గారు. ఆయననే మన ఫౌండేషన్ మొత్తం స్టార్ట్ చేశారు. నమస్కారం అండి. నమస్తే, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీ శిష్యుడు చెప్పారు, మా సార్ ఇక్కడ ప్రెసిడెంట్ ఆయన చాలా కైట్స్ ప్రిపేర్ చేశారని చెప్పేసి, మీ కైట్స్ గురించి చెప్పగలరా? మేము 2003 నుంచి కైట్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. స్మాల్ 1 ఇంచ్ కైట్ నుంచి 35 ఫీట్ కైట్ వరకు కూడా మేము డిజైన్ చేసాము. దాంట్లో నార్మల్గా మనం 2 డైమెన్షనల్ ట్రెడిషనల్ కైట్స్ చూస్తాము. దానికి భిన్నంగా మేము 3 డైమెన్షన్స్లో కైట్ని ఫ్లై చేయడం మొదలుపెట్టాం. దాంట్లో బుల్లకాట్ కానీ రెగట్టా కానీ అలాంటి డిఫరెంట్ మోడల్స్ని మనము తెలంగాణ హైదరాబాద్ నుంచి మనం డిజైన్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ప్రజెంట్ చేసాము. దాంతోపాటు మనము మెసేజ్ కైట్స్ కూడా రెడీ చేసాం, లైక్ భగత్ సింగ్, స్వామి వివేకానంద అండ్ పొల్యూషన్. దానికి కూడా కాన్సెప్ట్ గ్లోబల్ వార్మింగ్, థీమ్ గ్లోబల్ వార్మింగ్. దాంట్లో మేము టీమ్ బెంగళూరులో మేము ఇంటర్నేషనల్ అవార్డు కూడా విన్ అవ్వడం జరిగింది. అలాగే గుజరాత్లో కూడా మేము అవార్డ్స్ విన్ అవుట్ చేయడం జరిగింది చాలాసార్లు. అంటే మీరు చేసే ఒక్కొక్క కైట్లో ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది అంటారా? అవునండి, అప్పుడే కదా మన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఇన్నోవేషన్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఏరోడైనమిక్స్ పైన కొంత వర్కౌట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ జరగలేదని విన్నాము, మరి 3 ఇయర్స్, మరి అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? మేము అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే మన ఫెస్టివల్ మేము ప్రజెంట్ చేయాలనుకుంటామో, మేము కైట్ ఫ్లైయింగ్ చేయాలనుకుంటామో, అది కొద్దిగా మిస్ అవుతాం. మన అందరితో కలవడం, మీ అందరితో కలవడం మిస్ అవుతాం మేము. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా, మీతో పాటు మేము కూడా సంక్రాంతి సంబరాల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరికీ కూడా కైట్స్ ఫ్లైయింగ్ చేసే అవకాశం చూపిస్తున్నాము ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు డాక్టర్ హోతి బసవరాజ్ అండి. ఓకే అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? నేను ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాను అండి ఇక్కడ. నేను యాక్చువల్లీ శిల్పి అండి, స్కల్ప్టర్. నేను ఈసారి మన తెలంగాణలో చాలా స్కల్ప్చర్ చేశాను, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ. అయితే ఒకసారి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నానండి. అది ఊహించుకొని ఈ టైప్లో కైట్ చేశానండి. ఓన్లీ కైట్ చేస్తే ఏముంటుందని చెప్పి అందులో ఒక థీమ్స్ పెడితే అందరు చూసి ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తారు అనుకొని. ఇప్పుడు హాట్ టాపిక్ ఇండియాలో ఏముంది, రామ మందిరం ఉంది. కాబట్టి రామ మందిరం 22 తారీఖు అందరూ వచ్చేసి అక్కడ రామ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి, ఆ రాముని ఆశీర్వాదం ఉందని చెప్పి, ఆ గుర్తు చేయడానికి కోసం అని చెప్పి నేను కైట్ పైన ఆంజనేయ స్వామి ఫిగర్ వేసేసి పైన రామాలయము కట్టడం ఉందండి. ఇది పట్టుకొని వస్తున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు. ఇది మన సిటీకి అనమాట, మన వచ్చేస్తున్నాడు, హైదరాబాద్కి వచ్చినాడు, చూపించాను. ప్రతి స్టేట్కి వెళ్తాడు. ఇదే కాకుండా మన తెలంగాణ హాట్ టాపిక్ ప్రజాపాలన 6 గ్యారెంటీలు అని చెప్పేసి అక్కడ కూడా అది కూడా చూపించాను. మన తెలంగాణకు సంబంధించిన మ్యాటర్ అనమాట. ఈ విధంగా చేసేసి మళ్ళీ సిటీలో కూడా గ్రీనరీ ఉండాలని చెప్పేసి చూపించాను మేడం. మన తెలంగాణ లోగో కూడా వేసేసాను. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు.
నిజంగా అండి ఇప్పుడున్న హాట్ టాపిక్స్ అన్ని ఒకటే దాంట్లో జాయిన్ చేసి పెట్టేసేసారు. గ్రేట్ అండ్ ఇట్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పార్టిసిపేట్ చేయడం? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. మా వైఫ్ నాగలక్ష్మి ఈమె కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసింది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ వచ్చినటువంటి కైట్ ఎగరేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసి చాలా మెచ్చుకున్నారు. నిజంగా అండి ఫస్ట్ టైం అయినా కూడా ఇంత గ్రాండ్గా చేశారంటే ఇట్స్ నిజంగా చాలా గ్రేట్ అండి. మీ పేరండి? నా పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఉందండి మా హోల్ ఫ్యామిలీకి కూడా. సో అనుకున్నాము, అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాము. సో పార్టిసిపేట్ చేయాలి అని. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఏ రోజు అనుకోలేదు. ఎవరు థాట్ అండి ఇది? ఈయనదేనండి సెల్ఫ్. మనం వెళ్ళాలి ఈసారి అని అంటే షార్ట్ టైం అనుకున్నాము. సో మేబీ చేద్దాము అనగానే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది ఆయన వర్కింగ్ అవర్స్ కంటే కానీ. బట్ ఈయన వర్క్షాప్లో చక్కగా కూర్చొని కంప్లీట్ చేశారు విత్ వర్కర్స్ ఎఫర్ట్ అండ్ హీజ్ ఓన్ ఎఫర్ట్ అండి. ఎన్ని రోజులు పట్టిందండి? 3 days అండి. 3 days డే అండ్ నైట్ చేశారు. సో తేవడం కూడా చాలా కాంప్లికేట్గా తీసుకొచ్చామంట, డెలికేటెడ్ కదా. సో హోల్ సిటీలో నుంచి ట్రాఫిక్ని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చేసరికి కూడా మాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేశారు కదండి, మరి ఇప్పుడు అయోధ్య టెంపుల్ కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి మీరు దాని గురించి మీ స్పందన ఏమంటారు? నా స్పందన ఏంటంటే ఎన్నో కాలం నుంచి రామ మందిరం నిర్మించడానికి మన భారతదేశ ప్రజలు ఎంతో ఆతృతంగా ఎదురు చూసి లాస్ట్ చివరి వరకు ఈ 2024 జనవరి 22 రోజు మన రామ మందిరము రాముడు అందులో ప్రతిష్ఠించబడుతున్నాడు. అది చాలా శుభసూచకం మన భారతదేశానికి, ప్రపంచానికి కూడా చాలా శుభసూచకము. అక్కడి పోని వాళ్ళు ఇక్కడనే చూసి ఆనందిస్తారని చెప్పి ఒక థాట్ వచ్చేసి వాళ్ళకి కనీసం అది గుర్తొని వస్తుంది. కొంత అటు పోలేరు, ఆలోచన ఉంటుంది, అటు పోవడానికి అక్కడ కష్టంగా ఉంటుంది, చాలా క్రౌడీగా ఉంటుందని మన వాళ్ళు కూడా అక్కడ వస్తే ఇబ్బంది ఉంటుందని అన్నారు. తర్వాత ఏమన్నారు, అదే కాన్సెప్ట్ పెట్టుకొని ఇది ఈ విధంగా చేశానంటే వాళ్ళు ఇక్కడనే దర్శించుకోవచ్చు చూసి అని చెప్పి నా యొక్క ఆలోచన అండి. ఇప్పుడు చూస్తున్నామండి కైట్లోని హనుమంతుడిని ఎంత బాగా చక్కగా పొందుపరిచారో. సో దీన్ని బట్టి తెలుస్తుంది మీరు రామభక్తుడని. సో అయోధ్య మీద మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటండి? అవునండి, అయోధ్యుడు చాలా ఫేమస్ అండి. ఈ మన భారతదేశంలో ఇప్పుడు మనం మందిరం కట్టుకుంటామంటే కొద్దిగా వెనకబడ్డాము, కానీ ఇప్పుడు మాత్రం ఆగలేము. ఇలా కట్టుకొని ప్రతి మన భారతదేశంలో భారతీయుడు చాలా గర్వంగా చెప్పుకునేటువంటి సాక్షాత్ దేవుని మందిరం కట్టుకున్నాను. చాలా వాళ్ళ హృదయాల సంతోషంగా ఉంది, మా కూడా చాలా ఉంది. అందరూ వాళ్ళ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది మంచి ముందు పోవడం అని చెప్పి అనుకుంటున్నాము. ఇది మన ప్రపంచంలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఘట్టం అండి. ఇది ప్రతి మన సంప్రదాయాలకు నిలయము మన భారతదేశము. ఈ చాలా ఉన్నటువంటి విదేశీయులు చాలామంది మన దిక్కు మొగ్గు చూపుతున్నారు. ఇంతకుముందు కూడా మన రాములు ఉన్న చరిత్ర అంతా చాలామంది చదువుకొని మనం ఇక్కడ పాటించుకున్న కొంతమంది వాళ్ళు అక్కడ పాటించుకొని మన దాన్ని ఇంకా అక్కడ కూడా విదేశాల్లో కూడా దాన్ని చాటి చెప్తున్నారు. అది మనమేం చెప్పకూడదు, మన దగ్గర నుంచి పుట్టాడు పోయిందంటే మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఫ్యూచర్లో మన రామ మందిరం చాలా పెద్ద ఐకాన్ అవుతుందండి, వరల్డ్లో ఫేమస్ అంటే ఫేమస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మన ఈ కైట్ ఫెస్టివల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి 16 దేశాల నుంచి వచ్చారండి. నిజంగా ఇంత గ్రేట్ కదండి, అంత దూరం నుంచి ఈ కైట్ ఫెస్టివల్ కోసం వచ్చారు. సో ఏ దేశాల నుంచి ఏంటి స్పెషాలిటీ, వాళ్ళ నేమ్ ఏంటో మరి ఇప్పుడు చూసేద్దాం. హలో, నమస్కారం. యువర్ నేమ్? My name Nia. విచ్ ప్లేస్? From Jakarta, from Indonesia. Indonesia. Yeah. Wow, nice. What's your special kite? Bob Marley and we have a barong that is Anoman also from Bali. from Bali. Oh, okay. Your name? Liana. Your name? Sari. Your name? Armika. Oh, nice name. Your name? Venus. Venus. Thank you so much. How do you feel this kite festival? Oh, it's very great festival. We love Hyderabad. Hello, ma'am. Namaskaram. Namaskar. And how many times are coming you? The first time. First time? Yeah. Yeah, nice. What's your kite specialty? In Bali, maybe it's Bebean and Jangan, yeah. Oh, okay. And how is feel in this festival? It's good. It's great. The festival. Nice festival. Thank you so much. How are you, madam? I'm fine, thank you. What's your name? My name is Donna Taylor. Okay, what's your native place, country? I'm from Canada.
And how many times participants in the festival? This is the first time here, but we've been to India about 6 times over the years to various festivals. But this one is lovely. We're having a good time. Oh wow! And what's your experience? Very nice, very positive. Lots of people, lots of participants. We did bubbles today for the kids because the wind was a little poor, and it was well received. Oh, nice. Thank you so much. Hello, namaskaram. Sawadika. What's your name? My name is Bao Spalding. I come from Thailand. Oh, wow, nice. How many times you are coming? This is the 5th time. Yes, I come to Telangana Kite Festival. Wow, nice. What's experience in this festival? Sorry? Your experience. Okay, experience about Telangana Kite Festival is that Telangana tourism give us the best hospitality and the best food, which I love so much about the food in Hyderabad, and also friendly people here. Very, very big crowd every time I come to the festival. A lot of people coming to see Kite Festival. That's very successful. Congratulations for that. Thank you so much. You're welcome. And your name? Neng. Oh, nice name. Thank you so much. సో మనతో ఒక ఫారినర్ అయితే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. Hello, hi, I'm Fred Taylor from Port Colborne, Ontario, Canada. That's near Niagara Falls. Your name? It's Fred Taylor. Oh, nice name. How is feel in this festival? Well, I'm having fun at this festival. It's very well organized, and when you're coming from a foreign land, it's nice that they greet you at the airport, take care of all your needs, and when you come to the field, everything is very well organized, and we're just waiting for the wind, unfortunately. It's a bit low. Okay, how many years in participants? This is my first year here. I've done India before, but my wife and I, we travel around the world flying kites. You name a country, we've pretty much been there flying our kites. Oh, nice. Thank you so much. Okay, thank you for inviting me. And What's your kite specialty? well, my wife and I I fly 4-line stunt kites. They're with two handles and there's 4 lines. I fly that a lot, and we also have a lot of big show kites. Oh, nice thought. Yeah, a lot of show kites, and a lot of our stuff we make ourselves in our own home by our own hands and on our own sewing machines. Oh my God. We have all kinds of fabric and we make it at home. Oh, so it's a handcraft, right? Yeah, it's a handicraft for us. We like doing it. It's something we like to do. We plan, and we've made a yellow submarine. We're hoping to get it going here. But it's all part of our brain and our little handiwork. Yeah, it's really hard work. Yeah, it's not too bad. I can handle it. Okay, thank you. Thank you very much. Thank you, sir. కుతుబ్ షాహీ కాలంలో కూడా ఈ కైట్ ఫెస్టివల్ అనేది ఈ కాంపిటీషన్ అనేది జరిగేదంటండి. అంతేకాదు కాంపిటీషన్లోకి విన్ అయిన వాళ్ళకు కూడా మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళంట. అదే సాంప్రదాయం నిజాం రాజులు కూడా పాటించేవారంట. ఇలా 1985 వరకు జరిగిందంట అండి. తర్వాత స్టాప్ చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని ఈ సంక్రాంతి రోజు ప్రారంభించారు. సో ఇలా అందరూ కలిసి సంక్రాంతి రోజు వచ్చి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కైట్ ఫెస్టివల్లో డ్రాగన్ కైట్,
డ్రోన్ కైట్, ఇలా దేశ విదేశాల నుంచి, దేశంలో అన్ని చోట్ల నుంచి వాళ్ళ సాంప్రదాయాలకు తగ్గట్టు వాళ్ళకి నచ్చిన థీమ్స్తో ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్వీట్ ఫెస్టివల్. ఇక్కడ స్వీట్స్ కూడా విదేశాల నుంచి వారి సాంప్రదాయ స్వీట్స్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ తెలంగాణ సాంప్రదాయ పిండి వంటలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిండి వంటలు కూడా ప్రదర్శనకు ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఆ స్వీట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చే సందర్శకులకు అయితే ఆ పిండి వంటలు రమ్మని అని ఒక కబురు కూడా వేస్తున్నాయండి. మనం కూడా వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం. ఇప్పుడు మనం వచ్చింది మన తెలుగువారి వంటకాలండి. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పిండి వంటలు ఉంటాయి. సో ఆ పిండి వంటలన్నీ ఇక్కడే నాకు దర్శనం ఇస్తున్నాయండి. ఇంటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండిపోవాలని ఉంది. అంత చక్కగా ఉన్నాయి వంటలు. ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? రాజేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చాము. అందుకే ఇన్ని ఆ వంటకాలు అనమాట. అవునవును. గోదావరి అంటేనే ఇన్ని స్వీట్స్కి అసలు నార్మల్ గోదావరి వంటకాలంటే ప్రత్యేకత. అవును. ఫస్ట్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మాకు కొత్తగా పెళ్ళైన వాళ్ళ అల్లుళ్ళందరికీ మాకు స్పెషల్గా పెడతారన్నమాట సంక్రాంతికి. కొత్త అల్లుళ్ళందరూ వస్తారు చక్కగా. మాకు పూతరేకులు ప్లస్ కజ్జికాయలు, సున్నుండలు, అరిసెలు ఇవి చాలా ఫేమస్ అనమాట. లాస్ట్ 2 టైమ్స్ కూడా వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ బిజినెస్. అట్లనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఆఫర్ చేశారు రమ్మని వచ్చాము. పర్వాలేదు, రేపు ఎల్లుండి ఇంకా చాలా బాగుంటుంది బిజినెస్. ఎలా ఫీల్ అవుతున్నారండి ఫెస్టివల్లో పార్టిసిపేట్? ఓకే అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకు డౌట్, ఇవన్నీ మీరే చేశారా? అంటే ఇంటి దగ్గర అందరూ ఉంటారు కదండి, మా చుట్టాలు అందరూ చేస్తారు. మంచిదండి, చాలా బాగున్నాయి. నిజంగా తెలుగుదనం ఉట్టి పడుతుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అండి. అది కరకజ్జమని బూందీతో చేస్తాం అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ దొరకదు. అది కరకజ్జం, అది చాలా ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. అది బూందీతో చేస్తాము. ఇది మడత కాజా, ఈ అరిసెలు, కజ్జికాయలు, పూతరేకులు. ఇది దీంట్లో స్టఫింగ్ వచ్చి మీకు నువ్వులు, బెల్లం, కొబ్బరి, పల్లి. చాలా వెరీ టేస్ట్ బాగుంటుంది. జున్ను. చాలా బాగుంది. ఈ వంటకాలను మీరు సేల్ చేస్తున్నారు కదా, నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వచ్చే కస్టమర్స్ కూడా మంచి రెస్పాన్స్గా తీసుకుంటున్నారు. బాగుంది. ఒకరే వచ్చారా? 3 మెంబర్స్ వచ్చామండి మేము అక్కడ నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి? అంటే 3 మెంబర్ మీరు ఒక్కరే పార్టిసిపేట్ చేస్తున్నారు? 3 ఇయర్స్ నుంచి ముగ్గురు వస్తున్నారు? నేను ఒక్కదాన్ని పార్టిసిపేట్ అంటే ఇంట్లో పిల్లలు ఉంటే తీసి తెచ్చుకున్నాను అన్నమాట సపోర్ట్ కింద. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? రాధిక. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడ గుడ్డి మల్కాపూర్. ఇక్కడ నుంచి వచ్చారా? ఏంటంటే మహారాష్ట్ర స్పెషల్స్ అన్ని పెట్టారు. నువ్వుల పూరన్ పోలే, ఇది గాజర్ కా హల్వా, ఇంకా మట్రీ, మురుకులు, నువ్వుల లడ్డు, ఇంకా పేలాల ఇది మిక్చర్, అటుకుల మిక్చరు, కొంచెం మార్వాడి స్టైల్, కొంచెం మహారాష్ట్ర స్టైల్, 2 కలిసి పెట్టినాం. మరి మీరు పక్కా తెలుగువారు కదా అండి? మరి మహారాష్ట్ర మరి తెలుగులో వచ్చి మీకు? నేను ఇక్కడనే ఉంటా. మా పెళ్ళి అక్కడ అయింది. నేను మమ్మీ కర్ణాటక, మా ఆయన వాళ్ళు మహారాష్ట్ర. అంటే 2 రాష్ట్రాలు కలిసిపోయాయి. 2 రాష్ట్రాలు కలిసిపోయినాయి అండి. నేను ఇట్లా 2 వెరైటీ పెట్టింది. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా ఇప్పుడు మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నామండి. అది బెంగాలీ స్వీట్స్. బెంగాలీ అంటేనే స్వీట్స్కి మారుపేరు కదండి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏ స్వీట్స్ తెచ్చారో, ఏవేవి ప్రదర్శన పెట్టారో చూద్దాం. నమస్తే అండి. नमस्ते, मेरा नाम शिल्पी चक्रवर्ती है. तो मेरा स्टॉल नंबर 179 है, टेबल नंबर. तो यहाँ पे वैरायटी स्वीट्स मम्मी ने बनाए, ऑथेंटिक, सभी ऑथेंटिक स्वीट्स है, बंगाली स्वीट्स. अब सब लोग आइएगा, आके टेस्ट कीजिएगा. ये है क्या बोलते हैं इसको हम लोग, कोकोनट लड्डू.
हाँ कोकोनट से बनता है ये, ठीक है। और इसको बोलते हैं खाजा बोलते हैं इसको, ओके। और इसको और ये है, और एक इसको जो चने का दाल होता है ना, वो चने का दाल से अंदर कोकोनट स्टफिंग दे के वो बनाया जाता है। और ये इसके वो भी कोकोनट से ही होता है, इसके अंदर भी कोकोनट है, उसको चंद्रपुली बोलते हैं हम लोग। हाँ, और ये है मुरमुरे का लड्डू, मुड़ी मोआ बोलते हैं बंगाली में। हाँ, जैगरी से बनता है। हाँ, और ये थोड़ा सा सॉल्टेड रखा है, क्योंकि इतना स्वीट खाने के बाद थोड़ा सा सॉल्ट खाने का मन होता है, तो सॉल्टेड है ये। वही है, इसको नीमकी बोलते हैं हम लोग। तो सब लोग आइएगा। और थोड़ा বেঙ্গলি में भी বলু, আমার যত বাঙালি বন্ধুরা আছেন হায়দ্রাবাদে আমাকে অনেকেই চেনেন, আসুন এসে একটু টেস্ট করে দেখুন। মা বানিয়েছেন অনেক কষ্ট করে, একটু ট্রাই করে দেখুন প্লিজ। থ্যাংক యూ। చూసారు కదండి, బెంగాలీలో వెరైటీ స్వీట్స్ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అంటున్నారు. అంతేకాదు వాళ్ళ అమ్మ చేతి వంట అంటున్నారు. సో ఇంకొక స్టాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్వీట్స్ గురించి, వాళ్ళ ప్రత్యేకతల గురించి కూడా తెలుసుకుందాం. ఇది కూడా బెంగాలీ స్టాల్ అండి. సో ఇక్కడ కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా. मेरा नाम तनिमा दत्ता, मैं बेंगोली है। बेंगोली इधर विद्यानगर रहती, मैं बेंगोली स्वीट का स्टॉल लगाया। ये दूध पुली बोलते, दूध से बनते, दूध चावल का पाउडर, चावल का आटा और नारियल से बनते। ये मूंग पुली बोलते, मूंग दाल और नारियल से बनते, स्वीट से बनते। और ये रसबरा बोलते, उड़द दाल और उड़द दाल और सिरप से बनते हैं। गुलाब जामुन टाइप का, वो गुलाब जामुन का टाइप का। ये मूंग पुली बोलते, दूध पुली बोलते। थोड़ा खत्म हो गया है। ये क्या? ये दूध पुली, ये दूध का खीर बनता और ये चावल का आटा से बनता। यही थोड़ा उठा के रखा, मैं पैकिंग करके रखा। थैंक यू सो मच। ओके, आपका नाम? हमारा नाम पॉली घोष। मैं भी ये स्टॉल में ही दोनों मिल के बनाए हैं। हम इधर ही साथ में रहते हैं, और हाँ दोनों फ्रेंड्स हैं। तो यही सेम वो दोनों मिल के बनाए, दोनों इधर सेल कर रहे हैं। अब लोग आए तो सब जने आ रहे, तो इधर अच्छा भी लग रहा है, बहुत अच्छा लग रहा है। बड़ा बोला तो स्पॉट भी बहुत बड़ा है ना, और बहुत स्टॉल लगा, ये बेच रहे हैं, मगर हम लोगों को इंजॉय भी कर रहे हैं। अच्छा लग रहा है, इंजॉय भी कर रहा है उसका साथ, अच्छा लग रहा है प्लीज़। ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా ఇప్పుడు మనం ఒరిస్సా స్టాల్లో ఉన్నామండి. ఇక్కడ వాళ్ళ యొక్క సాంప్రదాయ ఫుడ్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. आपका नाम? आसापन्ना। आपका नाम? दीक्षिता पटेल। ओके, इकड़ा ये दही बड़ा आलूदम है। दही बड़ा उड़ीसा का फेमस एक डिश है, ठीक है। और दही बड़ा, और ये चना और आलू की करी है, और ये बड़ा है मेदू बड़ा। हाँ, तो उड़द दाल और चावल से बनता है। और ये स्वीट डिश है हमारा, ठीक है। ये पोड़ो पिठा, ये भी हाँ स्वीट आइटम है। तो ये भी उड़द दाल, चावल और कोकोनट, जागेरी, शुगर, और ये स्टीम करते हैं, थोड़ा जलाते हैं, मतलब वो नीचे से वो स्टीम होके केव टाइप। हाँ, और मतलब उड़ीसा के फेमस डिश है सारे, किसी किसी जगह में, जैसे कि किसी का कटक का है, कोई जगह मतलब हर पर ये उड़ीसा का फेमस डिश है। वी बोथ। हाँ, हाउ मेनी टाइम सेलिब्रेशन इन दिस फेस्टिवल? ये फर्स्ट टाइम है मेरा यहाँ आने, फर्स्ट टाइम है, और यहाँ आने के बाद अच्छा भी लग रहा है। और ये ना हमारा जो उड़ीसा में ये फेमस है, यहाँ पे जो चटनी के साथ खाते हैं, हमारे उड़ीसा में ये जो कड़ी है और इसके बड़ा उसके साथ खाते हैं। हाँ, बहुत खुश हूँ मैं यहाँ आके। ऑलरेडी मतलब हम लोग का ऑलरेडी ये 4th अटेम्प्ट है, मतलब हम लोग जो उड़िया सोसाइटी है, हम लोग यहाँ पे 4 टाइम ही आ रहे हैं। पहले से तो पैंडेमिक की वजह से बंद हो गया था ना, तो 17, 18, 19 से पहले आ चुके थे। हाँ, तो ये मतलब 4 टाइम है, और मतलब काफ़ी एंजॉय कर रहे हैं। థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా పంజాబీ స్టాల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ పంజాబీ సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి. వాళ్ళని అడిగి వాటి పేరు, వాటి గురించి తెలుసుకుందాం. आपका नाम? संत कौर।
अच्छा नाम है। ये नाम क्या है? मूंग की दाल का हलवा है ये। मोती दाल का हलवा। कैसे बनाते? ये मूंग की दाल और खोआ और ड्राई फ्रूट्स और घी, देसी घी से बनाते भून के इसमें। ओके, कितने डिशेस? ये एक बेसन का लड्डू है, तिल्ली का लड्डू है, ओह वाओ। 3 आइटम्स है। ये वो शेव है। ओह नाइस। मैं भी 3 ईयर से इसमें वो कर रही, हिस्सा ले रही इसमें। 3 ईयर से आ रहे हम रेगुलर इसमें। अभी ये 3rd ईयर है अपना आने का। अच्छा लग रहा। స్వీట్స్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరికి ఇష్టం. అయితే ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారండి. సో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ స్వీట్స్ కొన్నారు, ఆవిడకి ఏ స్వీట్స్ ఇక్కడ నచ్చాయి, అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? అనన్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కాళీ మందిర్. కాళీ మందిర్ నుంచి వస్తున్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు? యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం మేము రావడం. ఓకే. ఇప్పుడైతే ఈ స్టాల్స్ చూడడం ఫస్ట్ టైం. ఒక్కసారి వచ్చాం కానీ అంతగా చూడలేదు స్టాల్స్. కానీ ఈ స్టాల్స్ ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము. చాలా బాగున్నాయి. ముఖ్యంగా పూతరేకులు కానీ సకినాలు, మన తెలంగాణ వంటలు చాలా బాగున్నాయి. మరి ఇక్కడ మీకు ఏది బాగా అనిపించిందండి? ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇప్పుడు అరేంజ్ చేశారు కదా, కైట్ ఫెస్టివల్, అది చాలా బాగుంది. మార్నింగ్ 11 నుంచే స్టార్ట్ అయ్యింది. అప్పుడే వచ్చాము మేము. యాక్చువల్గా 10 o'clockకి స్టార్ట్ చేసాము. మేము రావడం 10కే వచ్చాము. ఇప్పటి వరకు ఉన్నాను. 10 నుంచి ఇక్కడ ఉన్నారంటే గ్రేట్ అండి. అంటే మీకు ఇంత బాగా నచ్చింది అనమాట ఇది. అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ అసలు బయటకు పోవడానికి లేదు. ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బాగుంది ఇక్కడ. అయితే ఫుడ్ కూడా అన్ని టేస్ట్ చేశారు ఇక్కడ? ఏమేమి టేస్ట్ చేశారండి? ప్రస్తుతానికి అయితే అక్కడ మిర్చి బజ్జీ ఒకటి ఆఫ్టర్నూన్ తిన్నాము. వెజ్ బిర్యానీ చాలా బాగుంది. మన హైదరాబాద్ టేస్టీ వచ్చింది అది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు సకినాలు, పూతరేకులు, అరిసెలు తిన్నాము. మీరు చెప్తున్న నాకు కూడా నోట్లో నీరు వస్తున్నాయి. మరి ఏమేమి కొన్నారండి స్వీట్స్? ప్రస్తుతానికి అయితే గాజర్ హల్వా తీసుకున్నాము, సకినాలు ఒక ప్యాకెట్, ఇప్పుడు పూతరేకులు ఒకటి. ఇంకా ఇంట్లో చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఫెస్టివల్కి పిండి వంటలు చేసే బాధ తప్పింది. అది మెయిన్. అంతేలేండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మీకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. హ్యాపీ సంక్రాంతి. ఓ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి అండి. ఇక్కడ రకరకాల కైట్స్తో, రకరకాల పిండి వంటలతో మొత్తం పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉందండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న పరేడ్ గ్రౌండ్కి వచ్చి ఎంజాయ్ చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కెమెరామ్యాన్ ప్రసాద్ రావుతో మీ మధుశ్రీ.